హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. టాలీవుడ్లో నటుడిగా, ప్రొడ్యూసర్గా తనదైన మార్క్ సృష్టించిన బండ్ల గణేష్ ఎప్పుడూ తన మనసులోని మాటను బహిరంగంగా చెప్పడంలో అస్సలు వెనుకాడరు. ఆ నిజాయితీ తత్వం వల్లే ఎంతో మంది స్నేహితులను కోల్పోయినా ఆయన తన స్వభావాన్ని మాత్రం మార్చుకోలేదు. గత కొంతకాలంగా సినిమాల నిర్మాణం నుంచి దూరంగా ఉన్న బండ్ల ఇప్పుడు మళ్లీ చురుకుగా మారేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీపావళి పండుగ అంటే బండ్ల గణేష్కి ప్రత్యేకమైన అనుబంధం. ఏటా దీపావళికి తాను కాల్చబోయే టపాసుల్ని సైతం ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు బండ్ల గణేష్. అయితే ఈసారి మాత్రం దీపావళిని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈసారి తన ఇంట్లో ఇండస్ట్రీ మొత్తాన్ని పిలిచి ఒక భారీ పార్టీ ఏర్పాటు చేయనున్నారట బండ్ల గణేష్. ఈ వేడుకకు ప్రముఖ తారలు, దర్శకులు, నిర్మాతలు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానించే బండ్ల గణేష్ తన ఇంట్లోని పార్టీకి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారని, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. చిరంజీవి వస్తున్నారంటే ఇంచుమించు ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చినట్లేనన్న విషయం మనకు తెలిసిందే. ఈ పార్టీకి సంబంధించి స్టార్ హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు అందరికీ ఇన్విటేషన్లు వెళ్లాయట. ఈ నేపథ్యంలో అందరి నోట ఓ ప్రశ్న వినిపిస్తోంది. ఈ పార్టీకి అల్లు అరవింద్ వస్తున్నారా లేదా అని. ఇటీవల జరిగిన పరిణామాలే ఈ ప్రశ్నకు కారణమయ్యాయి. గత కొద్ది రోజుల వరకు అల్లు ఫ్యామిలీతో బండ్ల గణేష్ ఎంతో స్నేహంగా ఉండేవారు. కానీ ఆ స్నేహానికి కాస్త బీటలు వారినట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇటీవల లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ మీట్ కి బండ్లను గెస్ట్ గా పిలిచారు. అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడిన బండ్ల గణేష్ సినిమా మాఫియాతో జాగ్రత్తగా ఉండాలంటూ అల్లు అరవింద్ ఎదుటే హీరో మౌలి తనూస్ కి సలహా ఇవ్వడం చాలా మందికి షాక్ నిచ్చింది. ఆయన ఇంకా మాట్లాడుతూ, అందరూ ముందు నిల్చొని కష్టపడితే అల్లు అరవింద్ గారు ఆఖర్లో వచ్చి క్రెడిట్ మొత్తం కొట్టేస్తారని, ఆయన జాతకం అలాంటిదని కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో అల్లు అరవింద్ కి ఎక్కడో కాలినా కూడా పైకి నవ్వుతూ కనిపించారు. ఆ వెంటనే బన్నీవాసు బండ్ల గణేష్ కామెంట్స్ కి కౌంటర్ ఇవ్వడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అయితే తాజాగా మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీవాసు మాట్లాడుతూ తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, తన వెంట్రుక కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా బండ్ల గణేష్ స్పందిస్తూ, అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు, మాటలు మన చేతిలో ఉన్నా ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అని ట్వీట్ చేశారు. ఈ ఘటనలతో అల్లు ఫ్యామిలీతో బండ్ల గణేష్ దూరం జరిగారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీపావళి పార్టీకి అల్లు అరవింద్ కి ఆహ్వానం పంపించారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బండ్ల, అల్లు మధ్య ఉన్న విభేదాల కారణంగా ఆయనకు ఆహ్వానం పంపకపోయి ఉండవచ్చని కొందరు అంటున్నారు. అయితే ఇండస్ట్రీ పెద్దలందరూ హాజరయ్యే ఈ వేడుకకు అల్లు అరవింద్ రాకపోతే అది మరోసారి ఆయనకు అవమానంగా మారే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.